ఆయన మాట్లాడిన మొత్తంలో అహంభావం, ఈ రాష్ట్రానికి తనే దిక్కు, తనే అనుభవించగలిగే అర్హతలు, పరిపాలించగలిగే దక్షత ఉన్న ఏకైక వ్యక్తిని అన్నట్లుగా ఆ విధంగా భావన వచ్చే విధంగా ఆయన మాటల్లో వ్యక్తమైంది అని చెప్పి. బహుశా రాజశేఖర రెడ్డి గారితో స్టార్ట్ అయిన మాట ఇది. రాజశేఖర రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉన్నాడు, ఆ మాట నిలబెట్టుకోవడం అంతో ఇంతగా చాలా వరకు మాట తప్పను, మడమ తిప్పనున్న మాట నిలబెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే చెప్పిన మాట అదే విషయం, మాట తప్పను మడమ తిప్పను. ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ దేశంలోని ఏ రాష్ట్రము చేయనంత అభివృద్ధిని చేసి చూపిస్తాను, అది కేవలం 2 సంవత్సరాల లోపలే అని చెప్పిన ఘనమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట తప్పినా మడమ తిప్పిన విషయాల గురించి ప్రస్తావన తీసుకొస్తే ఏదైతే చెప్పాడో అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అమరావతి రాజధాని నేను పూర్తిగా మద్దతు పలుకుతున్నాను, ప్రతిపక్ష పార్టీగా నేను పూర్తిగా మద్దతు పలుకుతున్నాను, ఇంకో 10,000 ఎకరాలను అవసరం ఉంటే తీసుకోండి, మంచి రాజధాని కట్టండి అని చెప్పిన వ్యక్తి కూడా అతనే. అలాంటి వ్యక్తి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అమరావతి గురించి ఎన్ని నీచమైన మాటలు మాట్లాడాడు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నాడు, అక్రమాలు జరిగిందన్నాడు, అవినీతి జరిగిందన్నాడు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఏమన్నా ఒక పర్సెంట్ కానీ ఒక ఇంచు కానీ ఏమన్నా అవినీతి ప్రూవ్ చేయగలిగినా లేదు. ఎంతమంది పైన అపాలు లేదన్నో అన్ని పనులు కూడా చేశాడు. అది జరగకపోగా ఆ రోజు మాట తిప్పడం మడమ తిప్పనని అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని చెప్పిన వ్యక్తి అమరావతి రాజధాని ఎందుకు ఉండాలి, మూడు రాజధాని ఎందుకు ఉండకూడదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కూడా అతనే. మీకు ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో వంశపారంపర్యంగా వచ్చింది. మీ అహంభావం ఎట్లా ఉంటుందంటే, మీ తమ్ముడు ఒక ఆయన కర్ణాటకలో ఉండేవాడు, బళ్ళారి జనార్దన్ రెడ్డి. ఆయన ఏం చెప్పుకునేవాడంటే రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి అంటే ఆ రాజధానికి రాజు నేనే జనార్దన్ రెడ్డిని అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తమ్ముడు పదవి స్వీకరణ అయిపోతున్న ఆఫీస్ ఛాంబర్లో కూర్చుంటే అంతకుముందు ఆ చైర్లో ఎవరితో కూర్చున్నారో దేవేగౌడ కొడుకు మంత్రిగా కూర్చుంటే పోయి ఆ చైర్లో తన్నాడు. ఆయన చైర్ని గట్టిగా తన్ని ఆవిడ కూర్చుని నేను కూర్చోండిగా తీసిపోయండి ఆ చైరు టేబుల్ అన్ని లేకుండా సున్నం కొట్టించండి, పెయింట్ కొట్టించండి, ఆపేసుకోండి. ఇప్పుడు మీరేమంటున్నారు? మీరు పార్లమెంట్లో తీర్మానం చేసిన చట్టసభలు నాకున్నాయి, ఇదే చట్టం మళ్ళీ నేను కూర్చుంటాను, ఇక్కడ మళ్ళీ నేను అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయలేనా, నాకు చేత కాదా అని. అంటే ఒక పార్లమెంట్ యాక్ట్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదముద్రం అయిన తర్వాత, అది చట్టమైన తర్వాత చట్టాన్ని కూడా గౌరవించకుండా కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేయగలిగేంత శక్తిని ఉన్నామంటే అంటే ఏం ఫీల్ అవుతానంటే మీ తమ్ముడు ఫీల్ అయినట్టు రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి బదులు రిపబ్లిక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, రిపబ్లిక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది శాసనం అని చెప్పి.